బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి నేడు కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి కొత్తగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. వర్షాకాలం నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తారు. ఆ తరువాత సహచర మంత్రులతో కలిసి మనుగురు బయలుదేరి వెళ్లి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరామర్శించనున్నారు. ఇవాళ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి కొత్తగూడెంకు హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. విద్యానగర్ డిస్టిక్ మినరల్ ఫండ్స్ 4 కోట్లతో సైడ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పోస్టాఫీస్ సమీపంలో అమృత్ 2.0 నిధులు 124 కోట్లతో కొత్తగూడెం మున్సిపాలిటీకి శాశ్వత మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి కొత్తగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. గుడ్ మార్నింగ్ అయ్యప్ప, చెప్పండి. ఇక నేడు కొత్తగూడెంలో ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు అందరూ కూడా పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉప ముఖ్యమంత్రితో పాటు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు కొత్తగూడెంలో పర్యటన నేపథ్యంలో ప్రధానంగా గోదావరి వరదలపై కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. అదేవిధంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాతృవియోగం నేపథ్యంలో అయితే ఎమ్మెల్యేలు పరామర్శిస్తున్నారు. అదే నేపథ్యంలో స్వర్గస్థులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రన్ కూడా నివాళులర్పిస్తున్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్ పరిధిలో ఎనిమిది వరకు చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ బైపాస్ రోడ్డు కూడా పలు శంకుస్థాపన పనులు చేయనున్నారు. మరి ఆ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో కూడా శంకుస్థాపన అయితే చేయవచ్చు. ప్రధానంగా ఏదైతే గోదావరి వరదలపై అయితే మంత్రులు కూడా స్వయంగా సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు సీతారామన్ ప్రాజెక్టు ఇప్పటికే మోటార్ టెస్టింగ్ కూడా జరిగిన నేపథ్యంలో శ్రీకారం ప్రాజెక్ట్ కూడా పరిశీలిస్తున్నా. ఆ తర్వాత మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అయ్యప్ప, అదేవిధంగా ఇక గోదావరి వరదలపై కూడా ఈరోజు కలెక్టరేట్ సంబంధిత శాఖలతో కూడా సమీక్షించనున్నట్లు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం చూసినట్లుగానే వర్షాకాలంలో ఈ గోదావరి నదికి సమీపంగా ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఏమైనా ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? సంవత్సరం చూస్తున్నట్లయితే గోదావరి వరదలు పక్కన పరిసర ప్రాంతాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా మెరుగుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీటిపై కలెక్టర్ తోటి ఇక్కడ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఇప్పటికే కరకట్టపై గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరించిందని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కరకట్ట కట్టే విధంగా వాటిని ఏ విధంగా అయితే ఈసారి వరదల్ని అడ్డుకట్ట వేస్తే వాటికి జరిగే పరిణామాల నేపథ్యంలో కూడా పూర్తిగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గతంలో వందల దాటికి నష్టపోయినటువంటి ప్రజలు కూడా ఎక్స్గ్రేషియా కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా నివాసాలు కూడా ఏర్పాటు చేయాలి. దీని గురించి కూడా సమీక్షా సమావేశాల మంత్రులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యప్ప.